ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా అందంగా ఉండేది, కానీ చిన్న శబ్దం వచ్చినా భయపడేది. ఒక రోజు జింక కుందేలు దగ్గరికి వచ్చి, నేను ఎప్పుడూ భయపడుతూ ఉంటాను, ఎవరైనా వచ్చి నన్ను పట్టుకుంటారేమో అని భయం వేస్తుంది, నేను నిద్ర కూడా పోలేను. అప్పుడు కుందేలు, నువ్వు తెలివిగా ఉన్నావంటే ఎవరూ నిన్ను పట్టుకోలేరు, భయం కన్నా తెలివి మిన్నా. కానీ జింక కుందేలు మాటను నమ్మలేదు. ఒక రోజు ఓ వేటగాడు జింకను పట్టుకోవడానికి వచ్చాడు. జింక ఆ వేటగాడిని చూసి పరిగెత్తింది, కానీ మార్గంలో చిక్కుకుంది. కుందేలు ఇది గమనించి తన తెలివిని ఉపయోగించింది. కుందేలు వేటగాడి దగ్గరకు వెళ్లి ఇలా అంది, ఓ వేటగాడా, ఈ జింక నీదే, కానీ ముందు దాని మోచేతిని బంధించు, లేకపోతే అది తప్పించుకోవచ్చు కదా. వేటగాడు జింకను వదిలేసి ఒక తాడు తీసుకురావడానికి వెళ్లాడు. ఈలోపు కుందేలు జింకతో, ఇప్పుడు నీకు అర్థమైంది కదా, భయం కాదు తెలివే రక్షిస్తుంది అని చెప్పింది. జింక వెంటనే తప్పించుకుని అడవిలోకి పారిపోయింది. దీని నీతి, భయం మన సమస్యలను పరిరక్షించదు, తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం నుండి అయినా బయటపడవచ్చు. ముగ్గురు మిత్రులు. ఒకసారి ఒక అడవిలో హంస, కప్ప, తాబేలు అనే 3 మంచి స్నేహితులు జీవించేవారు. అవి ఎప్పుడూ కలిసి ఉండేవి, ఒకరికొకరు సహాయం చేసుకునేవి. ఒక రోజు ఒక వేటగాడు అక్కడికి వచ్చి తాబేలు నెమ్మదిగా నడుస్తుందనుకొని దాన్ని పట్టుకుంటాడు. దీన్ని చూసిన హంస, కప్ప చాలా భయపడ్డాయి. తాబేలును ఎలా రక్షించాలా అని ఆలోచించాయి. కప్ప తన తెలివిని ఉపయోగించి వేటగాడి దారిలో ముందుగా ఒక లోతైన కుంట వద్ద ఉప్పొంగుతూ కనిపించింది. వేటగాడు ఈ కప్పను పట్టుకోవాలి అని అనుకొని తాబేలును పక్కన పడేసి కప్పను పట్టుకునే ఎందుకు వెళ్లిపోయాడు. దీన్ని చూసిన హంస తాబేలు నోట పట్టుకుని చెరుకు పొదల్లో దాచేసింది. ఇంతలో వేటగాడి వల నుండి కప్ప తప్పించుకుంది. వేటగాడు తిరిగి వచ్చేసరికి తాబేలు ఎక్కడా కనిపించలేదు. అలా ఇద్దరు మిత్రులు కలిసికట్టుగా తమ మిత్రుడిని రక్షించాయి. నీతి, అసలైన మిత్రులు ఎప్పుడూ సహాయం చేస్తారు, ధర్మాన్ని పాటిస్తేనే విజయం మనదవుతుంది. మబ్బుల రాజ్యం. ఒకప్పుడు ఆకాశంలో మబ్బుల రాజ్యం ఉండేది. అక్కడ మబ్బుల రాజు తన ప్రజలైన తెల్లటి మబ్బులు, నీలిరంగు మబ్బులు, నల్లని మబ్బులతో కలిసి ఆనందంగా జీవించేవాడు. ఒక రోజు పొడిబారిన భూమి కింద నుండి ప్రార్థనలు చేసింది. ఓ మబ్బుల రాజా, మా నేల పొడిగా మారింది, చెట్లు ఎండిపోతున్నాయి, నీ వర్షపు నీటిని మాపై కురిపించు. దాన్ని విన్న మబ్బుల రాజు తన మబ్బులను పిలిచి, నీరు కురిపించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. కొన్ని మబ్బులు ఆప్యాయంగా వర్షాన్ని కురిపించాయి, కానీ మరికొన్ని సాయంకాల మబ్బుల్లా మాత్రమే కనిపించి వెళ్లిపోయాయి. అది చూసిన రాజుకు చాలా కోపం వచ్చింది. అప్పటి నుండి కేవలం మంచి మబ్బులు మాత్రమే వర్షాన్ని కురిపించే అవకాశం పొందాయి. బాధ్యత లేని మబ్బులను గాలులు దూరంగా తీసుకెళ్లాయి. నీతి, బాధ్యతగా వ్యవహరించే వారికి అసలైన విలువ ఉంటుంది. గద్ద మరియు కాకి. ఒక రోజు ఒక గద్ద ఆకాశంలో ఎగురుతూ భూమిపై ఏదైనా ఆహారం కనిపిస్తుందేమోనని వెతుకుతుంది. దానికి ఒక పొదలో ఒక కుందేలు కనిపించడంతో అది ఒక్కసారిగా వేగంగా కిందకి దూకి తన పదునైన గోళ్లతో పట్టుకుని పైకెగిరింది. దీన్ని చూసిన ఒక కాకి గద్ద ఎంత చాకచక్యంగా ఆహారం తీసుకుంటుందో అని ఆశ్చర్యపోయింది. నాకు కూడా ఇదే తరహా బుద్ధి ఉంటే ఎంత బాగుంటుందో అని ఆలోచించింది. అది కొంతసేపు గద్దెను గమనించి ఎలా దూకాలో నేర్చుకోవాలనుకుంది. కాకి కూడా గద్దల ఆహారం పట్టుకోవాలని నిశ్చయించుకుంది. కొన్ని రోజుల తర్వాత కాకికి ఒక గొర్రె పిల్ల కనిపించింది. అది గద్దను అనుసరించాలనుకుని పైనుంచి వేగంగా దూకింది. అయితే గద్దలా కాకపోవడం వల్ల కాకి గొర్రె పిల్లను ఎత్తలేకపోయింది. పైగా తన రెక్కలు గందరగోళం అయ్యాయి. ఈ గందరగోళాన్ని చూసిన గొర్రెల కాపరి, ఈ కాకి నాపై దాడి చేసిందా అని కోపంతో వచ్చి కాకిని పట్టుకొని చెట్టుకు కట్టేశాడు. కాకి తన మూర్ఖత్వాన్ని గుర్తించి, నేను గద్దెను అనుసరించాలనుకున్నాను, కానీ నా బలం, అనుభవం తక్కువగా ఉందనే విషయం మర్చిపోయాను అని బాధపడింది. నీతి, తెలివితేటలు అనుభవంతో రావాలి, కేవలం చూసి అనుసరించడం కాకుండా నిజమైన పరిజ్ఞానం, అనుభవం అవసరం. నక్క మరియు బాతుపిల్లలు. ఒక పొడవాటి చెరువు దగ్గర బాతు తల్లి తన పిల్లలతో ఆనందంగా ఉంటుంది. ఒకరోజు ఓ మాయమాటల నక్క ఆ చెరువుకి వచ్చింది. అది బాతు పిల్లలను చూసింది. వాటిని మోసం చేసి వాటిని తినేయాలనుకుంది. అరే బాతు పిల్లలు, మీరంతా ఎంతో అందంగా ఉన్నారు, మీ ఈదుడు చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను కూడా నీటిలో ఈదడం నేర్చుకోవాలి, మీరు నాకు నేర్పిస్తారా అని అడిగింది నక్క. కానీ వాటిలో ఒక చిన్న బాతు మాత్రం నక్కను నమ్మలేదు. అది తల్లి బాతుతో మాట్లాడి ఆ మోసాన్ని గుర్తించింది. తల్లి బాతు తన పిల్లలందరికీ ఒక చక్కటి ప్రణాళిక చెప్పింది. మనం ఒకరికొకరు తోడుగా ఉంటే ఎవరికీ భయం అవసరం లేదు అని చెప్పింది. పెద్దగా శబ్దం చేయడం మొదలు పెట్టాయి. వాటి గలాలు కలిసిపోయి పెద్ద మోతగా మారింది. అంతే, చెరువు పక్కనే ఉన్న ఇతర పక్షులు, జంతువులు కూడా అలర్ట్ అయ్యాయి. నక్క ఈ గొడవ చూసి భయపడి అక్కడ నుండి పరిగెత్తింది. నీతి, ఏకతా గొప్పతనం, కలిసికట్టుగా ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలం. పర్యావరణం కాపాడాలి, కాకిలా ముందుండాలి. ఒక అందమైన అడవిలో కాలి అనే కాకి ఉండేది. కానీ అది కేవలం సాధారణ కాకి కాదు, ఎకో వారియర్. చెట్లను నాటేది. ఒక చెట్టు నాటితే భూమి కృతజ్ఞత చెప్తుంది. నీటిని వృధా చేసేదే కాదు, ఒక్కొక్క బొట్టు విలువైనది. ప్లాస్టిక్ ఉపయోగించదు. పరిశుభ్రత నా బాధ్యత. ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది.
గాలి, నీరు, భూమి ఇవి బిగ్ ట్రెజర్. ఏం జరిగిందంటే ఒక రోజు అడవిలో కార్చిచ్చు మొదలైంది. చెట్లు మంటల్లో కాలిపోతూ, జంతువులు భయంలో పరుగులు. అందరూ భయంతో పారిపోయారు. కానీ కాలి మాత్రం పరిగెత్తలేదు. నదిలోంచి నీరు తీసి మంటలను ఆర్పడం మొదలుపెట్టింది. నాకు తోడుగా రండి అని ఇతర పక్షులను, జంతువులను చైతన్యవంతం చేసింది. ఏనుగులు తమ సూడులతో నీరు పోసాయి. పక్షులు నీటి చుక్కలతో మంటలను తడిపాయి. కాళీ త్యాగం సహాయంతో కార్చిచ్చును ఆర్పేశారు. రియలైజేషన్: సేవ్ నేచర్ లైక్ కాళీ. అందరూ గ్రహించారు, ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఇప్పటి నుంచి చెట్లు నాటాలి, ప్లాస్టిక్ ఉపయోగించడాన్ని తగ్గించాలి, నీటిని వృధా చేయకూడదు. గుణపాఠం: పర్యావరణాన్ని పరిరక్షించడం కేవలం ఒక అవకాశం కాదు, అది మన బాధ్యత. బీ లైక్ కాళీ, సేవ్ నేచర్. పులి మరియు మేక. ఒకసారి ఒక మేక అడవిలో గడ్డి మేస్తూ ఉండింది. అదే సమయంలో ఓ ఆకలితో అలమటిస్తున్న పులి దానిని చూసింది. ఎలాగైనా ఈ మేకను తినేయాలి అని అనుకుంది పులి. అది మేక దగ్గరకు వచ్చి, ఓ మేక, నీవు చాలా బలిసిన దానివి, నిన్ను తినాలని నా మనసు కోరుకుంటోంది అని అంది. తెలివైన మేక భయపడకుండా, ప్రభు, నన్ను తినే ముందు మీరు ఒకటి ఆలోచించండి. నేను అడవి దేవునికి అంకితంగా నా నృత్యం చేసి ఆయన ఆశీర్వాదం పొంది ఆనందంగా మరణించాలని కోరుకుంటున్నాను. దయచేసి కొద్దిసేపు నాకు అవకాశం ఇవ్వండి అంది. పులికి ఇంకా ఆసక్తిగా అనిపించింది. సరే, నీ నృత్యాన్ని చూద్దాం అని అంది. మేక వెంటనే గెంతుతూ, డెక్కలు కొడుతూ, ఎత్తుగా దూకుతూ నృత్యం చేయడం ప్రారంభించింది. అది అలా చేస్తూ పులికి దూరంగా వెళ్తూ చివరికి ఒక పెద్ద కొండపైకి చేరుకుంది. ఆ తర్వాత అది పైనుంచి పులిని చూసి, ధన్యవాదాలు పులిరాజా, మీరు నన్ను తప్పించుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మీరు నాతో ఏమీ చేయలేరు అని అంది. పులి మోసపోయిందని తెలుసుకొని కోపంతో గర్జించింది. కానీ ఏం చేయలేకపోయింది. నీతి: తెలివైన వాడు బలవంతుణ్ణి ఓడించగలడు. బలం కన్నా తెలివితేటలు ముఖ్యమైనవి. కొంగ మరియు గంగరేగి పిట్ట. ఒక పెద్ద సరస్సు దగ్గర ఒక కొంగ మరియు ఒక గంగరేగి పిట్ట నివసించేవి. కొంగ చాలా నీలంగా, పొడవాటి కాళ్లతో, మెత్తని రెక్కలతో ఉండేది. గంగరేగి పిట్ట అయితే చిన్నగా కానీ చురుకుగా ఉండేది. కొంగ ఎప్పుడూ అహంకారంతో ఉండేది. నేను ఎంత పొడవుగా ఉన్నానో చూడండి, నేను నీటిలో చేపలను పట్టుకోవడంలో బాగా నైపుణ్యం కలవాడిని, నన్ను ఎవరూ ఓడించలేరు అని చెప్పేది. ఒక రోజు గంగరేగి పిట్ట కొంగను పరీక్షించాలని అనుకుంది. అది కొంగని చూసి, నువ్వు బలవంతుడివి, కానీ నిజంగా తెలివైన వాడివి కాకపోవచ్చు అని చెప్పింది. కొంగ కోపంగా, నాకు తెలివి ఎందుకు ఉండదు, నీకంటే నేనే మెరుగ్గా ఉన్నాను, నీచకంగా ఉండే నీకు నన్ను ఓడించే శక్తి లేదు అని గర్వంగా అన్నది. అప్పుడే గంగరేగి పిట్ట ఒక పరికరం వేసింది. సరే, ఈ సరస్సులో చేపలను ఎవరు త్వరగా పట్టుకోగలరో పరీక్షిద్దాం అని పిట్ట అనగా, కొంగ అవకాశం కోల్పోకుండా వెంటనే అంగీకరించింది. కొంగ ఒకే ఒక్క చేపను పట్టడానికి కాలం చూస్తూ ఉండగా గంగరేగి పిట్ట అతి వేగంగా చిన్న చేపలను వరుసగా పట్టుకొని వాటిని తన గూటికి తీసుకెళ్లింది. కొద్దిసేపటికి గంగరేగి పిట్ట దగ్గర చాలా చేపలు ఉండగా కొంగ దగ్గర ఒకటి కూడా లేదు. కొంగ తన పొరపాటును అర్థం చేసుకుని తలదించుకుంది. నిజమే, శరీర బలమే కాదు, తెలివి కూడా అవసరం అని అనుకుంది. నీతి: శక్తికి మించిన ఆయుధం తెలివితేటలు. నక్క వర్సెస్ సోషల్ మీడియా. ఫేక్ ఫేమ్ ఫెయిల్. ఒక ఊరిలో చింతు అనే ఒక నక్క ఉండేది. అది సాదాసీదా నక్క కాదు, ఇన్ఫ్లుయెన్సర్ నక్క. సోషల్ మీడియాలో ఫుల్ హైప్, జంగల్ కింగ్, సూపర్ స్ట్రాంగ్, డేంజరస్ బాస్, ఎప్పుడు ఫోటోలు, స్టోరీలు. ఫేక్ లైఫ్. కానీ నిజ జీవితంలో చెట్లు ఎక్కలేని నక్క. మరి రియాలిటీ చెక్. ఒక రోజు జంగల్లో నిజమైన పరీక్ష వచ్చింది. పులి: ఓహో, నీవే నా జంగల్ కింగ్, రా చూద్దాం. నక్కకు షాక్. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే తప్ప నిజంగా పోరాడడం అస్సలు రానే రాదు. అందరికీ దాని ఫేక్ లైఫ్ అర్థమైంది. నక్కను అందరూ నమ్మడం మానేశారు. ఇక సోషల్ మీడియా స్టార్ కాదు, జస్ట్ కామెడీ ఫాక్స్. అప్పుడే నక్క అసలు విషయం అర్థం చేసుకుంది. గుణపాఠం: సోషల్ మీడియాలో ఫేక్ ఇమేజ్ చూపించడం తేలికే, కానీ నిజ జీవితంలో అదే ప్రూవ్ చేయడం చాలా కష్టం. నో ఫేక్ ఫేమ్, బీ రియల్. ఫేక్ ఫ్రెండ్స్. ఒక ఊరిలో చిక్ అనే కుందేలు ఉండేది. చిక్కు బోలెడన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. నక్క నా బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడు ఫన్. కోతి నా బ్రో, స్టోరీస్, మీమ్స్ షేర్ చేసుకునే వాళ్ళం. పిచ్చుక గ్యాస్పింగ్ ఫ్రెండ్, ఎవరి గురించి ఎక్కడైనా డీటెయిల్స్ అందిస్తుంది. చిక్కు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. స్క్వాడ్ గోల్స్, నా ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేసేవాడిని అనుకుంది. కానీ రియాలిటీ చెక్. ఒక రోజు చిక్ ప్రమాదంలో పడింది. ఒక పెద్ద నక్క దాని వెనకాల పడుతోంది. బ్రో హెల్ప్ అని కోతిని పిలిచింది. సారీ, నా డేటా రీఛార్జ్ అవ్వలేదు, కాల్ బ్లాక్ చేయి. పిచ్చుకకి మెసేజ్ పెట్టింది. ఇప్పుడు టైట్ స్కెడ్యూల్ రా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా. చిక్కు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఫేక్ ఫ్రెండ్స్ లైక్స్, కామెంట్స్ లో ఉండొచ్చు, కానీ అసలైన కష్టం వచ్చినప్పుడు మాయమవుతారు. తన నిజమైన స్నేహితుడు ఎవరంటే ఒక చిన్న తాబేలు. అది ఎప్పుడూ మాటలతో కాకుండా అవసరమైనప్పుడు సహాయం చేస్తుంది. గుణపాఠం: అందరూ ఫ్రెండ్స్ అనుకోవద్దు, అసలు కష్టం వచ్చినప్పుడు ఉన్నవారే నిజమైన ఫ్రెండ్స్. నక్క తేనెటీగలు.
ఒక అడవిలో ఒక తేనెటీగల గూడు పెద్ద చెట్టుపై ఉండేది. ఆ గూడు దగ్గరే ఒక నక్క నివసించేది. తేనెటీగలు ఎంతో శ్రమించి తేనెను పోగు చేసేవి. దాన్ని చూసిన నక్క తేనె తినాలని అనుకుంది. ఒక రోజు నక్క గూడు దగ్గరకు వెళ్లి తేనెటీగలకు ఇలా చెప్పింది. మీ తేనె ఎంత తీయగా ఉందో నాకు తెలియదు. మీరు మంచి తేనె తయారు చేస్తున్నారా లేదా? తేనెటీగలు గర్వంగా మా తేనె ప్రపంచంలోనే అత్యుత్తమమైనది అని చెప్పాయి. దానికి నక్క ఇలా చెప్పింది. అదేనా? అయితే మీరు మీ తేనెని రుచి చూసి నిజంగా మంచిదో లేదో నిర్ధారించండి. తేనెటీగలు నక్క మాటల నమ్మకంతో కొంత తేనె బయటకు తెచ్చాయి. అది చూసిన నక్క వెంటనే ఆ తేనెను లాక్కొని పారిపోయింది. తేనెటీగలు మోసపోయినట్లు గ్రహించాయి. అప్పుడు వాటికి ఒక మంచి గుణపాఠం అర్థమైంది. దీని నీతి: ఎవరైనా తమకున్న దాన్ని పరిరక్షించుకోమని అడిగితే వారిని పూర్తిగా నమ్మకూడదు. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ కథ. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ ముగ్గురు మంచి స్నేహితులు. ఒక రోజు ముగ్గురు కలిసి సినిమాకి వెళ్లారు. సినిమా హాల్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూస్తూ టొమాటో సీట్ పై ఎగురుతూ ఎంజాయ్ చేస్తుంది. సినిమా చూడ్డానికి వచ్చిన ఒక అతను టొమాటో కూర్చునే సీటు పైన కూర్చుంటాడు. ఆ కుర్చీలో ఉన్న టొమాటో చిదిగిపోతుంది. అప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చాలా బాధపడుతూ ఏడుస్తూ సినిమా హాల్లో నుండి బయటికి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. పొలం గట్టు మీద ఒక ముసలతను సద్దన్నం తింటుంటాడు. అతనికి సద్దన్నంలో పచ్చిమిరపకాయ తినాలనిపించి నడుచుకుంటూ వెళ్తున్న పచ్చిమిరపకాయను తీసుకొని తినేస్తాడు. ఉల్లిపాయ చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆ రాత్రి ఇలా అనుకుంటూ ఉల్లిపాయ చాలా బాధపడుతూ ఏడుస్తుంది. మా స్నేహితులు చనిపోతే నేను ఏడ్చాను. నేను చనిపోతే ఏడవడానికి ఎవరూ లేరు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇలా చెబుతాడు. ఉల్లిపాయ, నీవేం బాధపడకు, నేను చంపేవారే ఏడుస్తారు అని వరం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఉల్లిపాయ సంతోషిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.